హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలామంది కాళ్ళల్లో నలుపు మారడం, చేతులు నల్లగా ఉండటం, అలాగే మెడ భాగం నల్లగా జిడ్డులాగా అయిపోతే గనక, అలాగే అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి చాలామందికి. అలాంటప్పుడు హోమ్ రెమెడీని ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. ఒక్కసారి మనం యూస్ చేస్తే గనక మనకు మొదటిసారే మనకు రిజల్ట్ అనేది 100% వస్తుందండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి అవసరం కూడా ఉండదండి. ఈ హోమ్ రెమెడీని ట్రై చేసి చూడండి. కానీ వీడియోని ఎండింగ్ వరకు చూస్తే గనక స్టెప్ బై స్టెప్ మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే గనక ఇటువంటి హోమ్ రెమెడీ టిప్స్ కానివ్వండి, లేకపోతే కిచెన్ టిప్స్ కానివ్వండి, డైలీ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మనము హోమ్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో ఒక ప్యాకెట్ షాంపూను వేసేసుకోవాలి. మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూనైనా వేసుకోవచ్చండి. ఇక్కడ చేతులకి కాళ్ళకి యూస్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక ప్యాకెట్ షాంపూ అయితే సరిపోతుందండి. షాంపూ అనేది క్లీనింగ్కి చక్కగా ఉపయోగపడుతుందండి. పేరుకున్న మురికి జిడ్డును క్లీన్ చేయడానికి చక్కగా పనిచేస్తుంది. తర్వాత సగం నిమ్మకాయ రసంను వేసేసుకోవాలి. నిమ్మకాయ రసం వలన మనకు నల్లదనం ఉంటే గనక పూర్తిగా పోతుందండి. మన స్కిన్ కూడా ఫేర్గా నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు షాంపూ నిమ్మకాయ రసాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులోనే ఇంకోటి ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలండి. అదేంటంటే ఈనోని అందరం మనము ఎండాకాలంలో డైజెషన్ కాకపోతే యూస్ చేస్తూ ఉంటాం కదండి. కానీ అలా కాకుండా ఈరోజు ఈనోని ఈ రెమెడీలో యూస్ చేసుకోవాలండి. ఒక ప్యాకెట్ వరకు మనం ఈనోని వేసేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు చూడండి మనకు రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎండింగ్ వరకు చూస్తే రిజల్ట్ అనేది క్లియర్గా వస్తుందండి. ఇప్పుడు మనకు రెమెడీ అనేది రెడీ అయింది కదండి. కానీ మనం దీన్ని యూస్ చేసే ముందు ఇంకోటి కూడా కంపల్సరీగా తప్పకుండా యూస్ చేయాలండి. అదేంటంటే ఇలా ఒక పచ్చి ఆలుగడ్డను తీసేసుకోవాలి. ఆలుగడ్డలో ఎక్కువ స్ట్రాచ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ఆలుగడ్డను కట్ చేసేసుకొని ఇలా సగం వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నైఫ్ సహాయంతో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల ఆలుగడ్డలోని రసం అనేది బయటికి వస్తుంది. ఆలుగడ్డ మన స్కిన్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. న్యాచురల్ గా మాయిశ్చరైజర్ లా పనిచేస్తుందండి. అలాగే స్కిన్ డ్యామేజ్ కాకుండా కూడా చేస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేద్దామో చూద్దామండి. ముందుగా మనం ప్రిపేర్ చేసిన హోమ్ రెమెడీని ఇలా కాళ్ళపైన, రెండు కాళ్ళపైన మనం అప్లై చేసేసుకోవాలండి. మనం కాళ్ళపైనే కాకుండా అండర్ ఆర్మ్స్ దగ్గర, అలాగే మెడభాగం దగ్గర, అలాగే చేతులపైన కూడా చక్కగా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం చేతితోని రబ్ చేసేసుకోవాలి. రబ్ చేయడం వలన ఏంటంటే కాళ్ళల్లో పేరుకున్న డస్ట్, జిడ్డు లాంటిది, అలాగే డెడ్ స్కిన్ ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అవుతుందండి. మనం మసాజ్ చేస్తూ రబ్ చేయడం వల్ల మన కాళ్ళు కూడా చక్కగా కనిపిస్తాయండి. ఇప్పుడు మనము ఏం చేయాలంటే కట్ చేసుకున్న ఆలుగడ్డను తీసేసుకొని ఇలా చక్కగా ఆలుగడ్డ సహాయంతో రబ్ చేసుకోవాలి. కేవలం కాళ్ళపైనే కాదండి, నెయిల్స్ పైన, అలాగే మడమల దగ్గర, అలాగే ఇలా నెయిల్స్ పైన ఇలా మనం చక్కగా రబ్ చేస్తే గనక మనకు చక్కని రిజల్ట్ అనేది వస్తుందండి. మనం ఆలుగడ్డతో రబ్ చేయడం వలన ఏదైనా డెడ్ స్కిన్ ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అవుతుందండి. ఆలుగడ్డ చాలా స్మూత్ గా, బ్రైట్నెస్ గా కనిపించడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది 100% వస్తుందండి. ఇలా చక్కగా ఆలుగడ్డతో రబ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇలానే వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం రిమూవ్ చేసుకోవాలండి. కానీ చల్లని వాటర్ తో అస్సలు రిమూవ్ చేయకూడదు. మనం గోరువెచ్చని వాటర్ తో రిమూవ్ చేయాలండి. ఇలా ఒక బౌల్లో ఒక గోరువెచ్చని నీళ్ళని తీసేసుకోవాలి. అంటే ఏదైనా వెడల్పుగా ఉన్న టబ్ లాంటిదైనా తీసేసుకొని గోరువెచ్చని వాటర్ వేసుకొని కాళ్ళను చక్కగా వాష్ చేసుకోవాలండి. ఒకవేళ కాళ్ళల్లో ఎవరికైనా నొప్పి ఉన్నట్లయితే కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఒక 10 నిమిషాలు గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళను ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల ఎటువంటి కాళ్ళల్లో నొప్పి కానివ్వండి, మడమ నొప్పి కానివ్వండి పూర్తిగా తగ్గిపోతుందండి. ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో కడిగిన తర్వాత చూడండి మనకు రిజల్ట్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్తో తుడిచేస్తే కనుక కాళ్ళు అనేవి వైట్గా అవుతాయి. అలాగే మనకు నీట్గా కనిపిస్తాయండి. డెడ్ స్కిన్ ఏది ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. మనకు స్మూత్గా అవుతుందండి కాళ్ళు అనేవి. అలాగే మనం చేయి పైన కూడా అప్లై చేసుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే అండర్ ఆర్మ్స్ నల్లగా అయిపోతే గనక అక్కడ కూడా ఈ రెమెడీని అప్లై చేసుకోవచ్చండి. పైన అప్లై చేసేటప్పుడు వేరే ఆలుగడ్డను తీసేసుకొని ఇలా అప్లై చేసుకొని ఆలుగడ్డతో రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేస్తున్నప్పుడు ఎటువంటి డెడ్ స్కిన్ ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అవుతుందండి. చేతుల పైన మనకు హెయిర్స్ అనేవి ఉంటాయి కదండి, అది కూడా రిమూవ్ అయిపోతుంది. అంటే ఒక్కసారి చేయగానే రిమూవ్ కాదండి. వారంలో 2 రోజులు ట్రై చేసి చూడండి. స్కిన్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చేతులు అనేవి వ్యాక్సిన్ చేయించినట్లుగా చక్కగా కనిపిస్తాయండి. అలాగే మనకు ఎన్ని రోజుల నుండి ఉన్న కాళ్ళల్లో, చేతుల్లో ఉన్న నలుపుదనం అనేది పూర్తిగా పోతుందండి. ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ లో కూడా చక్కగా క్లియర్
అయిపోతుందండి. ఎంత నల్లగా ఉన్నా కూడా మనకు వైట్గా అయిపోతుందండి. ఎటువంటి జిడ్డు డస్ట్ మురికి లాంటిది ఉన్నా కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుందండి. మనం గోరువెచ్చని వాటర్తో హ్యాండ్స్ని వాష్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, హ్యాండ్స్ని వాష్ చేసిన తర్వాత మనకు ఎంత చక్కగా నీట్గా కనిపిస్తున్నాయో. అలాగే మన నెయిల్స్ ఏంటంటే కిచెన్లో మనం డైలీ పనిచేస్తూ ఉండటం వల్ల మన నెయిల్స్ అనేది మురికిగా అంటే జిడ్డుగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలా కొంచెం కోల్గేట్ను టూత్ బ్రష్ పైన అప్లై చేసేసుకొని పళ్ళ పైన రబ్ చేసుకోవాలండి. మనము డైలీ మార్నింగ్ పళ్ళను ఎలా రబ్ చేస్తామో సేమ్ అలానే మనం ఇక్కడ నెయిల్స్ పైన రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేయడం వల్ల మనకు నెయిల్స్ కూడా చక్కగా క్లీన్ అవుతాయండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేసుకునే అవసరం కూడా ఉండదండి. కేవలం మనము ఇంట్లోనే ఈజీగా ఈ రెమెడీని ప్రిపేర్ చేసేసుకొని మన చేతులు కాళ్ళు నెయిల్స్ చక్కగా పెడిక్యూర్ లాగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్ని కూడా యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా మనము పెడిక్యూర్ని అయితే చేసుకోవచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఎప్పుడైనా మ్యారేజ్ కానీ పార్టీస్ కానీ వెళ్లే ముందు 2 గంటల ముందు ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. మీ కాళ్ళు చేతుల్లో కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కాళ్ళల్లో చేతుల్లో ఉండే నలుపు అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగే డెడ్ స్కిన్ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుందండి. ఇలా చక్కగా టూత్ బ్రష్తో ఇలా పేస్ట్తో రబ్ చేసిన తర్వాత మనము గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మనకు కాళ్ళు చేతులు కూడా ఎంత కలర్ చేంజ్ అయ్యాయో మీరే చూస్తున్నారు కదండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. మనకు ఫస్ట్ డేనే మనకు రిజల్ట్ అనేది వస్తుందండి. టిప్పు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.